హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన వ్లాగ్స్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. సంక్రాంతి మెయిన్ ఏంటి అసలు ఫస్ట్ మనకేం గుర్తొస్తుంది సంక్రాంతి అనగానే? మకర సంక్రాంతి అంటాం కదా. ఫస్ట్ అయితే నాకైతే అయ్యప్ప స్వాములు గుర్తొస్తారు. ఎందుకంటే మకర జ్యోతి దర్శనం చేసుకుంటారు కాబట్టి. సో నాకైతే అయ్యప్ప స్వాములు గుర్తొస్తారు. మకరంలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు అని చెప్పేసి అంటారు కదా. సంక్రాంతి కూడా పెద్ద పండగ. సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా 4 రోజులు మనం అసలు ఎంత హడావిడిగా చేసుకుంటాం పనులు. ఎంత బాగుంటుంది అసలు. పల్లెల్లో చూడాలి సంక్రాంతి పండగ, అంత బాగుంటుందన్నమాట. ఎక్కడ లేని వాళ్ళు కూడా సంక్రాంతి అనగానే ముందుగా వచ్చేస్తారు. క్యూ లైన్స్ కట్టేస్తారు బస్ స్టాప్స్ దగ్గర, ట్రైన్స్ దగ్గర. సో వేరే స్టేట్స్ నుంచి, కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా అంటే చాలా సంతోషంగా వస్తారు. ఎందుకంటే అంత బాగుంటుంది కదా పల్లెల్లో పండగ. అందుకని చెప్పేసి ఏమేమి ఉన్నాయి, ఏమేమి రావట్లేదు, సంక్రాంతికి ఎలా చేసుకునేవాళ్ళు అని చెప్పేసి ప్రతిదీ కూడా ఇలా చేసేవాళ్ళు, అలా చేసేవాళ్ళు అని చెప్పేసి ఇంకా వాటినైతే నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను. ఇది భోగి రోజు అనమాట. భోగి రోజున తెల్లవారుజామున 3:30, 4 అనమాట. ఇంకా భోగి మంట చుట్టూ తిరుగుతున్నారు. పాటలు పాడండి, పాటలు పాడండి అంటున్నారు కానీ ఇంకా ఎవరు పాడలేదు. నేను పాడదాం అనుకున్నాను కానీ ఎర్లీ మార్నింగ్ పాడితే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి నేను పాడలేదు. ఇంకా పూర్తిగా తెల్లవారిపోయింది. నేనైతే సూర్యుని తీసాననమాట. సూర్యుడే కదా మెయిన్ అని చెప్పేసి సూర్య భగవాన్ని అయితే తీసేసాను. ఆ పక్షులు కూడా అట్లా తిరుగుతున్నాయి, బాగుంది సీనరీ అని చెప్పేసి నేను అలా తీసాననమాట. సంక్రాంతి వచ్చేసింది. సో భోగి రోజున ఏమేస్తాము? గుమ్మడికాయలు ముగ్గులు వేస్తాం. మీరు వేస్తారా అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. మేమైతే ఎప్పుడు కూడా గుమ్మడికాయల ముగ్గే వేస్తాము. అమ్మ వాళ్ళని అడుగుతాను గుమ్మడికాయ ముగ్గే ఎందుకు వేస్తామని చెప్పేసి వాళ్ళు అంటారు మంచిది గుమ్మడికాయ ముగ్గు వెయ్యాలి అని చెప్పారు. లక్ష్మీదేవి అని చెప్పేసి చెప్పారు. కొంతమంది చెప్పారు ఈ కాలంలో గుమ్మడికాయలు కనపడతాయి, గుమ్మడి పూలు కనపడతాయి, అలాగే ఈ టైంలోనే కదా పంటలన్నీ కూడా ఇంటికి వస్తాయి మంచిగా అని చెప్పేసి అందుకని ప్రతీకగా ఈ గుమ్మడికాయలు ముగ్గేస్తారని చెప్పేసి చెప్పారు. అలాగే గొబ్బిళ్ళని కూడా గోదాదేవిగా కొలుస్తామన్నమాట. ఇంకా గుమ్మడికాయ ముగ్గు అయితే సాంప్రదాయం. మేమైతే ఎప్పుడు భోగికి గుమ్మడికాయ ముగ్గులే వేస్తాము. ఇంకా భోగి మంటల్లో కాచిన నీళ్ళే కదా మనం స్నానం చేస్తాం, తలస్నానం. నువ్వుల నూనె రాసుకుని నలుగు పెట్టుకుని చేస్తామన్నమాట. నేనైతే ఆ నీళ్ళు తెచ్చుకోవడానికి అని చెప్పేసి బకెట్తో వెళ్ళాను. ఆ నీళ్ళు తీసుకొచ్చాను. ఒక్క బకెట్ చాలా వాటర్ అయితే కలిసాయి అనమాట. ఎందుకంటే చాలా అంటే చాలా హాట్గా ఉంటాయి, చాలా వేడిగా ఉంటాయి వాటర్. అందులోకి ఆ మంటలో కాగడం వల్ల అనుకుంటా చాలా బాగుంటుంది. ఒక ఫ్రెష్నెస్ ఫీలింగ్ అయితే వస్తుంది. మరి మీకేమనిపిస్తుందో. ఇంకా నేనైతే పిల్లలకి స్నానం చేయించేసాను. ఆ పనిలో పని మా హస్బెండ్కి కూడా చేయించేసాను. వీడొచ్చేసి అక్క వాళ్ళ బాబు, వాడికి చేపిస్తుంది కదా అక్క అని చెప్పేసి నేను అది వీడియో క్లిప్ పెట్టాను అనమాట. గోగు పువ్వులు ముళ్ళు ఉంటాయి కదా వేస్తారు ఇంటి మీద. ఎందుకు వేస్తారో మీకు తెలుసా? మా వాళ్ళని అడిగితే వేస్తారు ఇంటి మీద అని చెప్పారు. నలుగురిని ఒక ముగ్గురు నలుగురిని అడిగాను, రీజన్ చెప్పలేదు. వేస్తారు మర్చిపోయాను అని అన్నారు. తెలిస్తే కనుక చెప్పండి. నేను సెట్ చేశాను కూడా చాలా చాట్లన, కనిపిస్తుందేమోనని అస్సలు నాకు కనపడలేదు. ఇంకా సంక్రాంతి అంటేనే కొత్త బట్టలు, రెడీ అవ్వడం, పిండి వంటలు ఇవే కదా. అసలు మోస్ట్లీ ఆడపిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా మా వాళ్ళైతే స్నానాలు చేసేసి రెడీ అయిపోయారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. ఇంకా మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పానమాట. యాక్చువల్లీ మేము అమ్మ వాళ్ళ ఊర్లోనే ఉంటాము, వచ్చేసామన్నమాట. మాది యాక్చువల్లీ వేరే ఊరైతే అమ్మ వాళ్ళ ఊర్లో ఉంటాము. వాకబుల్ డిస్టెన్సే అనమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళు పండగకి ఇన్వైట్ చేశారు. కానీ ఇంకా మేము ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటున్నాం అనమాట. ఊళ్ళోనే ఉన్నాం. సంక్రాంతి గుమ్మం ముందు ముగ్గు లేకపోతే ఎట్లాగా అని చెప్పేసి ముగ్గు వేసి రెడీ అయ్యి ఇంకా అలా వెళ్తున్నాం అనమాట. ఇంకా నేను రెడీ అయిపోయి అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎందుకంటే అక్క వాళ్ళ భోగి మంట చూడాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము ఆ భోగి మంటలోనే భోగి పిడకలు వేస్తాము. ఇంకా అక్క వాళ్ళ బాబాయ్ అయితే వాటర్ నింపుతున్నాడు. ఖాళీ అయిన వాటిల్లోనూ అక్కడ పెడుతున్నాడు కాగడానికి. నా వీడియోస్లో చూస్తారు మీరు ఈ హౌస్ని ఎప్పుడు కూడా. ఎందుకంటే అక్క వాళ్ళ ఇంటి పక్కనే అనమాట ఈ హౌస్. రాజేంద్ర బాబాయ్ వాళ్ళది. వీళ్ళ హౌస్ అయితే బాగుంటుంది. ఎప్పుడదో హౌస్ అనమాట, పెద్దవాళ్ళు కట్టిన హౌస్. వాళ్ళు కొంచెం రీమోడల్ చేసుకున్నారు. అంటే రేకు తాటాకు ఉంటే అది తీసేసి రేకు వేసుకున్నారు. పెంకిటిల్లో సంథింగ్ వేసుకున్నారనమాట. వాళ్ళైతే చక్కగా నీట్గా ఉంటుంది. నాకు అనిపిస్తుంది వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. లక్ష్మీ కళ బాగుంటుంది. చక్కగా ముగ్గులు వేస్తారు. చాలా అంటే చాలా అందంగా
పెట్టుకుంటారు వాళ్ళైతే. ఇదిగోండి బావి కూడా చూపిస్తున్నాను. వాళ్ళ ఇంటి దగ్గర బావి ఉంది. మా ఊర్లో మోస్ట్లీ వాటర్ ఉండవు తాగడానికి, అంతా ఆక్వాకల్చర్ కదా, సాల్ట్ వాటర్ అయిపోయినాయి. వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న బావిలో వాటర్ అయితే కొంచెం తాగడానికి బాగుంటాయి. కొంతమంది తెచ్చుకుంటారు, కొంతమంది చాలా దూరం వెళ్ళి అయితే తెచ్చుకుంటారు. ఇంకా భోగి పిడకలను అయితే అక్క దండ కట్టేసింది. ఇంకా దండ కడితే అవన్నీ ఒక్కొక్కరికి అంటే మా పిల్లలు ఇద్దరు ఉన్నారు, అక్క వాళ్ళ బాబు, అన్నయ్య వాళ్ళ పాప బాబు, మేనగోళ్ళు మేనల్లుడు అనమాట. ఇంకా వాళ్ళకు కూడా రెడీ చేస్తుంది. ఎందుకంటే అలా భోగి మంటలో వేస్తే మంచిదని చెప్పేసి తను అలా రెడీ చేస్తే, సరే మేము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వస్తామని చెప్పేసి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. భోగి రోజున ఏం వండుకుంటారు మీరు? మేమైతే పులగం చేసుకుంటాము. పచ్చిశనగపప్పు తాలింపు అన్నీ వేసి పులగం చేస్తుంది. ఇదైతే భోషాణం అండి. మీకు తెలుసా? ఇది ఎప్పుడో చేశారు. మా అమ్మమ్మ చేయించి ఇచ్చిందనమాట. అన్ని సామాన్లు అందులోనే వేసేస్తుంది అనమాట మా అమ్మ. ఇంకా మేము పులగం అని చెప్తున్నాను కదా, పులగము పచ్చి పులుసు కాంబినేషన్ అనమాట. పొంగలు చేస్తాము, అంటే పరవన్నం వండుతాము దేవుడి దగ్గర పెట్టడానికి. అలాగే పాయసం కూడా చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది పులగం. తెలుసా మీకు? కొంతమంది కొన్ని విధాలుగా చేసుకుంటారు, డిఫరెంట్ స్టైల్స్లో చేసుకుంటారు కదా. అంటే ఊరిని బట్టి ప్రాంతాన్ని బట్టి వాళ్ళ సాంప్రదాయాలు అనమాట. ఇంకా వీళ్ళైతే పండగ వాతావరణంలో ఉంటే వీళ్ళైతే చెస్, క్యారమ్స్ అన్నీ ఆడేస్తున్నారనమాట. ఇంకా అమ్మ పూజ చేసింది, ఆ పూజ కూడా తీద్దామని చెప్పేసి తీసానమాట. యాక్చువల్లీ డైలీ చేసుకుంటుంది మా అమ్మ, నిత్య దీపారాజన చేసుకుంటుంది. ఎంత ఓపిక అంటే ఎర్లీ మార్నింగ్ లేచి చేసుకుంటుందనమాట. ఇక్కడ అమ్మ కూడా గోగుముళ్ళు వేస్తుంది ఇంటి వైపున. అమ్మని అడుగుతుంటే ఆలోచిస్తుంది అనమాట. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ పులగం చేసేసిందనమాట. లంచ్కి మ్యాక్సిమం అదే చేస్తాం, కానీ బ్రేక్ఫాస్ట్ వరకే చేసింది మా అమ్మ. ఇంకా మేమైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం. వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పాను కదా, అక్క వాళ్ళు ఊర్లోనే ఉంటున్నాను నేను. ఇంకా అక్క ప్రిపేర్ చేసింది కదా, మాలలు కట్టింది కదా గొబ్బి పిడకలు. సో అవైతే చుట్టూ తిరిగి పాట పాడి అందులో అయితే వెయ్యాలి. వేసేసారు, వీళ్ళైతే వేస్తున్నారు. చుట్టూ తిరిగే పాట కూడా పాడమంటున్నారు. నేనైతే అక్కడ పాడేశాను. మంగ్లీ గారు పాడిన పాట, భోగి తెచ్చే భోగం, నువ్వుల నూనె స్నానం, కొత్త బట్టలతో మెరిసెను దేహం అని చెప్పేసి. ఎంత బాగుంటాయి మన సంస్కృతి సాంప్రదాయాలు. ఇవే కదా, వెనుక ఏమున్నాయి అనే కదా తెలుసుకోవాలి. వెనుక ఉన్న సాంప్రదాయాలు, పద్ధతులు, సంస్కృతి అన్నీ కూడా మనం ముందుకు తీసుకురావాలి. అక్కడితో ఆగిపోతే కాదు కదా. అందుకనే అన్నీ తెలుస్తాయి అని చెప్పేసి A to Z భోగి, సంక్రాంతి, ముక్కనుముకి ఏం చేసుకుంటామో అనేది వీడియో రూపంలో తీద్దాము అని చెప్పేసి తీస్తున్నాను అనమాట. యాక్చువల్లీ మేము ప్రతి ఇయర్ ఇలానే చేస్తాం, కానీ అప్పుడు నాకు ఛానల్ లేదు కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను. ఇప్పుడు ఛానల్ ఉంది, సో స్ప్రెడ్ చేయాలి. కనుమరుగైపోతున్నాయి పండుగలన్నీ కూడా. సో అలాంటి వాతావరణాన్ని మళ్ళీ మనం ముందుకు తేవాలి అనే చెప్పే ఉద్దేశంతోనే ప్రతిదీ మిస్ అవ్వకుండా తీసానమాట. సంక్రాంతి అనగానే మనకి బాగా గుర్తొచ్చేది డూడు బసవన్నలు అనమాట. వాళ్ళైతే భలే ట్రైనింగ్ ఇస్తారు డూడు బసవన్నలకి. వాళ్ళు ఏం చెప్తే అవి మనకి అనుకూలంగా చేస్తాయన్నమాట. తర్వాత హరిదాసుడు, మా చిన్నప్పుడైతే హరిదాసుడు అక్షయ పాత్ర తీసుకుని చిడతలు ఇచ్చుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే మోడర్న్ హరిదాసుడు అనమాట. ఒక్కసారి మీరైతే చూడండి. ఇంకా భోగి అనగానే భోగి పళ్ళు వేస్తాం కదా, చిన్నపిల్లలకి దిష్టి తగులుతుంది అని చెప్పేసి, దిష్టి పోవాలని చెప్పేసి భోగి రోజున భోగి పళ్ళు అయితే వేస్తాము. ఇంకా ఇలా అయితే ఈ భోగిపల్లి వీడియో కూడా పెట్టాను. ఇంకా సంక్రాంతి రోజున అనమాట. సంక్రాంతి రోజున ఏమేస్తాం? చేప వేస్తాము. చేపకు కూడా రీజన్ ఏంటి అని అంటే, పెద్దలు వచ్చి చేప మీద కూర్చుంటారు, అందుకే సంక్రాంతి రోజున చేప ముగ్గు వేస్తాము అని చెప్పేసి చెప్పారు మా వాళ్ళైతే. ఇది కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మావయ్య వాళ్ళు అవుతారనమాట. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు. సరే అని చెప్పేసి ఈ క్లిప్పు ఉంటుంది అని చెప్పేసి నేను వెళ్ళి వీడియో తీసుకొచ్చేసాను. వాళ్ళు సంక్రాంతి అరేంజ్మెంట్స్ పోటు పెట్టి హరిదాసులు పొంగల్ పొంగిచ్చేటట్లు, అంటే సంక్రాంతి వాతావరణం రావాలన్నట్టు వాళ్ళ ఇంటి దగ్గర డెకరేషన్ చేస్తున్నారు.
అందుకని చెప్పేసి అక్కడ కూడా నేనైతే వీడియో క్లిప్ అయితే తీసేసానమాట. సంక్రాంతి, మకర సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. గొబ్బెమ్మల దగ్గర నుంచి పిండి వంటల వరకు గొబ్బెమ్మలు, డూడు బసవన్నలు, హరిదాసులు, పాములాడిచ్చేవాళ్ళు, ఇలా ఎంతోమంది వస్తూ ఉంటారు. సాంప్రదాయాలు అలాగే హరిదాసులు అయితే రాలేదండి మా విలేజ్కి. నేను ఆ క్లిప్పు మా అత్త వాళ్ళ అమ్మాయి కైకలూరులో ఉంటే తనను తీయమని చెప్పేస్తే తను తీసి నాకు ఫార్వర్డ్ చేసింది. ఎందుకంటే హరిదాసుడు మిస్ అయ్యాడు ఇందులో నాకు భోగిపళ్ళది కూడా మిస్ అయితే నేను కూడా వీళ్ళనే అడిగి తీసుకున్నానమాట క్లిప్పు. అంటే అన్నీ పెట్టాలి, కొన్ని ట్రెడిషనల్ ఉంటాయి, అవి అక్కడితో ఆగిపోకూడదు, మనం వెనుకున్నట్లు ముందుకు తీసుకురావాలని చెప్పేసి నేనైతే ఇలా అయితే అరేంజ్ చేశానమాట. సో కైట్స్ కూడా ప్రిపేర్ చేశారు డెకరేషన్కి. ఇంకా సంక్రాంతి రోజున కొత్త బట్టలు వేసేసుకున్నారు. సెకండ్ డే కదా, వేసేసుకుని ఇంకా అలా అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు కూడా. ఇంకా సంక్రాంతి రోజున ఏం తింటారు మ్యాక్సిమం? మాకైతే పప్పు చారు అలాంటివే తింటామన్నమాట. ఇవైతే నేను వాకల్లో వేసిన చేప వెళ్ళిపోయింది కదా, ఇదైతే నువ్వులు బెల్లము, నువ్వులు ఉండలు, చిమిలి ఉండలు చేసుకుని తినాలంట. మాకు ఆ ప్రాసెస్ అయితే చేయడానికి లేదు, టైం లేదని చెప్పేసి ఇంకా మేమే ఆ నువ్వులు బెల్లం అయితే తినేసాము. ఏదో ఒకటి వెళ్ళాలి, అది సాంప్రదాయం, ట్రెడిషనల్ అని చెప్పేసి ఇంకా నువ్వులు బెల్లం అయితే తినేసామన్నమాట. ఇంకా ఇది వచ్చేసి రాజేంద్ర బాబాయ్ వాళ్ళ హౌస్ భోగి రోజున చూపించాను, సంక్రాంతి రోజున కూడా చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్లీ పండగ అంటేనే అసలు ఇంట్లో అమ్మాయిలు ఉంటే ఆ హడావిడే వేరు. పండుగ ఉన్నా లేకపోయినా ఇంట్లో ఆడపిల్లుంటే చాలు, పండగ వాతావరణమే ఉంటుంది కదా. అసలు వాళ్ళని రెడీ చేయడం, వాళ్ళు మంచిగా కలర్ఫుల్గా రెడీ అవుతారు, మంచిగా పట్టు పరికిణీలు వేసుకుంటారు, ఫ్రాక్స్, ఎలా అయినా వాళ్ళని రెడీ చేస్తేనే ఒక పండగలా అనిపిస్తుంది నాకైతే. వాళ్ళ దేవుడి గది కూడా తీసేసాను అనమాట, వెళ్ళాను కదా అని చెప్పేసి. ఇంకా వీళ్ళైతే మమ్మల్ని ఫోటో తీ, మేము యూట్యూబ్లో కనపడాలని చెప్పేసి అంటున్నారని చెప్పేసి వీళ్ళని కూడా అలా క్లిప్ పెట్టేశాను అనమాట. ఇంకా మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి అమ్మాయి, వీడొచ్చేసి మా బాబు. ఇంకా ఇలా వీళ్ళ ప్రయాణం అయితే సాగింది. నేను ఇంకా ఈ వీడియో తీసేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మ అయితే పులిహోర చేసింది, సో పులిహోర తినేసాను. అలాగే చట్నీ చేస్తుంది సంథింగ్ లంచ్లోకి. ఇంకా అది కూడా అయిపోయింది. ముందు సంక్రాంతి అనగానే పెద్దలకి బియ్యం ఇస్తాం కదా, పితృదేవతలకి బియ్యం ఇవ్వాలి. సో ఆ వీడియో క్లిప్పు నా దగ్గర మిస్ అయింది. సో ఏదో మామూలుగా తీసిందనమాట మా సిస్టరు, తన దగ్గర ఉంది. అయ్యో అది మిస్ అయిపోయింది, ఎలా డిలీట్ అయింది అని అనుకుంటే తన ఫోన్లో అయితే తను తీసింది. తన ఫోన్ అంత క్లారిటీగా రాదు, అయినా సరే పెట్టాలి, పంతులు గారు వస్తారు, సో ఇది ఆచారం ఉంది, ఇలా బియ్యం ఇస్తారు అని చెప్పేసి తీయాలని చెప్పేసి ఈ వీడియో క్లిప్ కూడా పెట్టానమాట. పంతులు గారు మొత్తం మంత్రాలు చదివిస్తున్నారు, పూజ చేపిస్తున్నారు, అందరి పేర్లు చదవమని చెప్తున్నారు, వాళ్ళ పితృదేవతల్ని. అతనైతే చదివేశాడు, మా అక్క వాళ్ళ బాబు. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాడ. మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. మా తాతయ్య అనమాట, నాన్న వాళ్ళ నానమ్మ. ఈయన వచ్చేసి అమ్మ వాళ్ళ నాన్న, తాతయ్య అనమాట. ఇంకా నేను అమ్మాయిని కాబట్టి మా అమ్మ నాకైతే బొట్టు పెడుతుంది. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి కదా, ఆడపిల్లని పుట్టింటికి వచ్చాను, ఆడపడిచినే, అందుకని చెప్పేసి బొట్టు పెట్టిందనమాట. ఇంకా ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఇంకా మోస్ట్లీ తీస్తున్నానమాట. ఇంకా ఈ పిల్లలందరినీ పైకి తీసుకెళ్ళిపోయినా, అమ్మ వాళ్ళ ఇంటి పైన ఇంకొక హౌస్ ఉందన్నమాట. ఇంకా అందులో అయితే ఏం సర్దలేదు, కానీ ఇంక ఈ పిల్లలు డ్యాన్సులు, గంతులు అవి వేస్తున్నారని చెప్పేసి ఇంకా తీసుకువెళ్ళాను. వీళ్ళైతే భలే ఎంజాయ్ చేశారు. ఇంకా సంక్రాంతికి ఏంటి, పతంగుల పండగ, గాలిపటాల పండగ. అసలు గాలిపటాలు ఎగరేస్తారు. రీజన్ ఏంటి గాలిపటాలు ఎగరేస్తారు సంక్రాంతి అంటే? అది స్టార్ట్ అయిన కాడి నుంచి, ఆ మాసం స్టార్ట్ అయిన కాడి నుంచి గాలిపటాలు ఎగురుతూనే ఉంటాయి. ఎందుకు ఎగరేస్తారు మీకు తెలుసా? నాకు తెలీదు, అది ఒక సరదా ఆనందం అని చెప్పేసి వేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది వచ్చేసి కనుమ రోజున రథం వేస్తాం కదా, సూర్యభగవానుడికి రథం వేస్తాము. వేసే రోజున అది ఇటు ఉండాలంట, లాగేది, ఎందుకంటే లోపలికి ఆహ్వానిస్తున్నట్టంట. ముక్కనుమ రోజున లాగేస్తాం కదా, కనుమ ముక్కనుమ. సో అది అప్పుడు దాని తాడు లాగేది వీధి వైపు ఉండాలంట. ఇంకా నాకు వచ్చి రానట్టు వేస్తానని, నాకైతే ముగ్గులు రావు, ఇంకా నేనైతే వేస్తాను. ఇది కనుమ స్పెషల్స్ అనమాట. కనుమకేంటి, కనుమకైతే మినుములు తినాలి. సో అందుకని చెప్పేసి అందరూ గారెలు వేసుకుంటారు, నాటుకోళ్ళు, చికెన్లు, మటన్లు ఎంత బాగా తింటారంటే. ఎన్వి తినేవాళ్ళకి, మాంసాహారం తినేవాళ్ళకి కనుమ ఒక పండగే అనమాట. మేమైతే చికెన్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బోటీ కూర, తలకాయ కూర,
పెరుగు చట్నీ, రసం, ఆనియన్స్, సలాడు అన్నీ కూడా రెడీ చేసుకున్నాము. లాస్ట్లో చల్లగా ఉండడానికి పెరుగు చట్నీ ఉంటుంది, రైతా, మిర్చి కసాలాను చేసుకుంటాం కదా. సో అయినా సరే చల్లగా ఉండడానికి పెరుగు ఒక బౌల్లో తీసుకుని స్పూన్ వేసుకుని తింటామని నేను తింటాను. వాళ్ళెవరు తినరు పంచదార వేసుకుని, నేనైతే తింటాను. ఇంకా మా అక్క అయితే చికెన్ బిర్యానీ చేసే ప్రాసెస్లో ఉంది. మా సిస్టర్ అంటుంది, నేను ఇంత బాగా చికెన్ బిర్యానీ చేస్తున్నాను కదా, పెట్టు చిన్న అని అంటుంది. అంత డీటెయిల్గా ఇప్పుడు ఏం కాదు, ఇది సంక్రాంతి వీడియో. కనుమకి ఎట్లా ఉంది, సంక్రాంతికి ఎట్లా ఉంది, భోగికి ఎట్లా ఉంటుంది, ముక్కనుమక ఎట్లా ఉంటుంది అదే తీస్తున్నాను నేను. మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్నాం కదా, సో అదే తెలియాలని చెప్పేసి ఈ వీడియోలో అన్ని క్లిప్స్ పెడుతున్నాను. సో కనుమకి ఇంత హడావిడి ఉంటుందని చెప్పేసి తీస్తున్నాను వీడియో, అంతే తప్ప ఫుడ్ ప్రాసెస్ అయితే నేను పెట్టను, నువ్వైతే కలుపు, నేనైతే తీస్తాను అని చెప్పాను. ఇంకా తనైతే వెల్ మిక్స్ చేస్తుంది అనమాట, మంచిగా అయితే మిక్స్ చేస్తుంది. ఇది వచ్చేసి నల్ల అంటాం, మీరు తిన్నారా నల్ల కూర? అమ్మ అక్క నేననమాట. ఇక్కడైతే గ్రైండర్లో పప్పు వేసారు గారెలకి. కనుమ రోజునైతే మేము నల్ల కూరే వండుకున్నాం అనమాట, బ్రేక్ఫాస్ట్. అదే బ్రేక్ఫాస్ట్. నాకైతే ఇడ్లీ అది వేసారు, మా హస్బెండ్ ఎన్వి తినరు కాబట్టి ఆయనకి ఇడ్లీ వేసారు. మా అమ్మ మేమైతే ఇంకా అది ప్లేట్లో పెట్టుకుని తినేసామన్నమాట. నల్ల కూరనైతే బ్రేక్ఫాస్ట్లా తినేసాము. ఇంకా మటన్ తీసుకొచ్చేసారు. మటన్ లేకపోతే ఎట్లా, మటను చికెన్ కంపల్సరీ కదా. సో నేనైతే అవి సపరేట్ చేస్తున్నాను, బ్రెయిన్, బేరగాళ్ళు, లివర్లు, సో మెత్తని ముక్కలు సపరేటు, బోన్స్ ఉన్నవి సపరేటు, అట్లా చేసామన్నమాట. అసలు సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త అల్లుళ్ళతో కోడే పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే అంటారు కదా. కొత్త అల్లుడు అయితే కాదు, అయినా సరే కొత్తగానే ఉంటారు అల్లుడు ఎప్పుడు కూడా. నేను వచ్చేసి వాళ్ళ ఇంటికి వస్తాను కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాను కదా, ఇంకా వచ్చినప్పుడైతే నేనే ఎన్వి తింటాను, మా హస్బెండ్ తినరు. అల్లుడైతే ఆ మాత్రం ఉండాలి, ఎన్వి తేరా అన్నట్టు మాట్లాడతారు కదా. సో మా హస్బెండ్ అయితే ఎన్వి తినరు. ఇంకా ఇవన్నీ కూడా మాకే. బోటీ అయితే క్లీన్ చేస్తున్నారు. మేము కాదు, ఇంటికాడ చేసుకునే వాళ్ళం ఎంత బాగా నీట్గా క్లీన్ చేసుకుంటాం కదా. బోటీ నీట్గా క్లీన్ చేయాలి, దట్టు చాలా టైం టేకెన్ ప్రాసెస్. చాలా అంటే చాలా బాగా వాష్ చేసుకోవాలి, నీట్గా క్లీన్ చేయాలి. ఇంకా అమ్మ అయితే ఇక్కడ గారెలు వేస్తుంది. గారెలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు తింటే గారెలే తినాలి, వింటే రామాయణమే వినాలి అంటారు కదా. మీలో ఎంతమందికి గారెలు ఇష్టం? మాకైతే గారెలు చాలా ఇష్టం. కొంతమంది చెప్తారు, అబ్బా గారెలు నాకు ఇష్టం ఉండదు అంటారు. నాకు అనిపిస్తుంది, గారెలు ఇష్టం ఉండదా ఏంటి వీళ్ళు అని అనిపిస్తుంది. చూసారా, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పొయ్యి అనమాట. పుల్లలు, నీళ్ళ కాగు కనపడ్డాయా అన్నీ. ఇంకా అమ్మ అక్కడ గ్యాస్ మీద వేసింది, అంటే ఇక్కడ బిర్యానీ ఉంది కదా అని చెప్పేసి అవ్వదు, ఎవరికాళ్ళే మాకు గారెలు కావాలి అంటున్నారని చెప్పేసి అక్కడ వేసింది. ఇంకా ఇక్కడ బిర్యానీ అయిపోయాక అక్క తీసుకొచ్చి ఇక్కడ వేసేసింది అనమాట. ఇంకా మేమైతే ఇంకా తినుడు. యాక్చువల్లీ మేము అనుకున్నాం ఐటమ్స్ అన్నీ చేసేసాక ఒక ప్లేట్లో పెట్టుకుని అందరం తిని మంచిగా వీడియో తీసుకుందాం అని అనుకున్నాం. కానీ ఎక్కడ, పొయ్యి దగ్గర వేస్తున్నాం తినేస్తున్నాం. ఇంకెక్కడ కూర్చుని తింటాం చెప్పండి. అసలు ఒక పక్కన వేసుడు, ఒక పక్కన తినుడు, ఒక పక్కన వేసుడు, ఒక పక్కన తినుడు, అట్లా అయితే గడిచిపోయింది. అందుకని చెప్పేసి అందరం కూర్చుని తినే వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా మా ఇంటి దగ్గర, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జంతువులు కూడా ఉన్నాయి, పెట్ యానిమల్స్, క్యాట్స్ అనమాట. ఇంకా వీటి హడావిడి అయితే చెప్పవసరం లేదు. ఇంకా ఇవైతే ఈవినింగ్కి కర్రీ ప్రిపేర్ చేయడానికి మార్నింగ్ క్లీన్ చేసింది కదా, ఇంకా ఈవినింగ్ అనమాట. ఇంకా తర్వాత ఇంకా ఈవినింగ్కే మొత్తం. సో ఇదండి మా సంక్రాంతి, భోగి, కనుమ వీడియో. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. లైక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.